మరోవైపు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ అంబానీల ఆస్తులు 100 రెట్లు పెరిగిపోయాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదానీ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశారని చెప్పారు. అదానీపై ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అదానీ అరెస్ట్ అయితే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదని, అందుకే మోదీ అదానీపై నోరు మెదపడం లేదని విమర్శించారు. దేశంలో ప్రధానమంత్రిగా మోడీ 2014 అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది. అదానీ అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తా ఉంది. తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తా ఉన్నారు. బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా ఈ వాస్తవం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానీకి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలుగజేస్తా ఉన్నాడు. తద్వారా వారు ఊహించిన విధంగా అనుయంగా వారి సంపద పెరిగిపోతా ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమి చేయలేకపోతా ఉన్నారు. దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి, వాస్తవాలు బయటకు తీసుకురావాలి, అదానిని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు. మోడీ ఇవన్నీ కూడా పెడిచోని పెట్టినాడు. కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో బాహటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదానీ ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం. నిన్న సెబీకి సమాన సంపత్తి కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాహటంగా అదానీ యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది. అందులోనూ మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నట్టు మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది.